డైలాగ్ వేసాడు, నువ్వు పెద్ద రౌడీ అయితే బయట చూసుకోమ్మా, ఇది బిగ్ బాస్ హౌస్ అన్నాడు. ఈసారి ఏం వార్నింగ్ ఇస్తాడో. రీతు చౌదరిని కొంచెం అయితే కొట్టేసేది పాపం. ఆ రీతు చౌదరి కొంచెం కూడా ఉండదు. అరే ఇంతమంది కొడుతున్నా అందరితో ఫైట్ పెట్టుకుంటుంది రీతు చౌదరి. మంచి కంటెస్టెంట్. నాకు తెలిసి ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునేది ఎవరంటే రీతు చౌదరి. అసలు ఆగదు. లాస్ట్కి పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకునింది. లవర్ పాపం వాడు. నిజంగా చెప్పాలంటే ఆమె కానీ లేకపోతే ఎవరు మన రీతు చౌదరి లేకపోతే ఇప్పుడు తనుజాకి ఎంత మార్కెటింగ్ ఉందో ఆయన పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్కి అంత మార్కెటింగ్ ఉండేది. పిఆర్ లేరు అనుకుంటా. అందుకే పాపం ఆయన ఏం చేసినా ఎలివేషన్స్ ఇవ్వట్లేదు పాపం ఎవ్వరు. డిమాండ్ పవన్ ఏం ఆడుతున్నాడు అసలు. నిన్న అయితే ఆ డిమాండ్ కాలుతో బిసికాడు, బర్నీనేమో చేత్తో బిసికాడు. ఇద్దరిని బిసికేశాడు ఒకేసారి. ఆ డిమాండ్ అన్న అవి నన్ను నేను వదులుకోలేకపోతున్నాను, నువ్వు పోయి ఆడన్నా అన్నాడు పాపం. సో అలా ఆడుతున్నాడు ఆయన డిమాండ్ పవన్. కొంచెం ఎలివేషన్ లేని సార్ బిగ్ బాస్ సార్. ఆయన కూడా టాప్ 5 వరకు రప్పెట్టండి. మీరు ఎవరెవరికో వేస్తున్నారు ఎలివేషన్లు. దమ్ము సీజాకి, ఆయన ఎవరు మాస్క్ మ్యాన్ గుండంకులకి. సో ఈయన కూడా వేయండి. బాగా ఆడుతున్నాడు, ఎక్కడ ఎక్కువ మాట్లాడు. సో డిమాండ్ పవన్ ఒక తనుజ వాళ్ళిద్దరే గెలవాలి. సారీ సుమన్ శెట్టి ఇమానుయల్ కూడా ఉన్నారు పాపం. సో వాళ్ళు కూడా గెలవాలి. డిమాండ్ పవన్ రీతుని నూకేశాడు కదా, నువ్వు ఆగు అని చెప్పి. అవును, మధ్యలో సంజన కూడా వచ్చి ఏం కంటెంట్ ఇస్తున్నారు మీరు, అట్లా తోసేసి ఎట్లా పోతుంది బయటికి పాపం, ఎట్లా తోసేయడం తప్పు అన్నాడు పాపం. మరి వాళ్ళిద్దరు బాధ ఏం చేయాలి పాపం. రీతు చౌదరి వాళ్ళిద్దరు గొడవ ఈ వారం అంతా కొట్టుకునే పని వాళ్ళది. ఒక పక్క తనుజ పెద్ద గొడవ నడుస్తుంది లోపల. వీళ్ళదో గొడవ అంటే వాళ్ళదో గొడవ. అయ్యేది మాది బిగ్ బాస్ ఇది కాదు, ఇది మా హౌస్ ఇది. వాళ్ళిద్దరు అట్లా గొడవ పడుతున్నారు బ్రో. డిమాండ్ పవన్ రీతు చౌదరి నిజంగా లవర్స్ కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు. అసలు ఆయన ఎలా ఉన్నాడు డిమాండ్ పవన్. ఆ కట్అవుట్ ఏంది, ప్రేమ గుడ్డిదని చెప్పాలి నిజంగా. రీతు చౌదరి పడిపోవడం ఏందయ్యా నువ్వు. నీకు బయట ఎంత అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది డిమాండ్ పవన్. నువ్వు ఎలా ఉంటావు, ఒక్కొక్క ఫిజిక్ ప్రభాస్ లాగా ఉంటావు, బయటకు వస్తే ఎంతమంది ఉంటారు. రీతు చౌదరి పడిపోతావు ఏందా ఎంత సింపుల్గా. సో అది నాకు అది చూస్తుంటే ఎందుకు కప్పు గెలవాల్సిన ఆయన పాపం అనవసరంగా రీతు చౌదరి మాయలో పడిపోయి నేను కూడా పోయి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆమె నేను మాట్లాడను అంటుంటే ఆమె అలిగినా కూడా ఈయన పోయి మాట్లాడుతున్నాడు. సో ఏం లేదు. నేను నిజంగా చెప్పాలంటే నిజంగా ఆమె అడిగిన పాయింట్ కరెక్టే. దువ్వాడ మాదిరి కొట్టడానికి వచ్చినప్పుడు డిమాండ్ పవన్ కొంచెం కౌంటర్ చేయాల్సింది. ఆ సిచ్యువేషన్లో వచ్చి సపోర్ట్ చేయాలి. ఆమె అడిగిన పాయింట్ కరెక్టే కదా పాపం. ఈరోజు కూడా నీకు ఇష్టమైన లెటర్లు చెప్పమంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పింది, ఆయనేమో అమ్మ అన్నాడు పాపం. సో రీతు చౌదరి నిజంగా కప్పు కొనాలని ఏం లేదు. పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ గెలిస్తే కప్పు కొట్టినట్టు ఆనందంలో ఆమె ఉంది. సో రీతు చౌదరి టాప్ 5లో ఉండాలి. జెన్యునే రీతు చౌదరి, జెన్యునే డిమాండ్ పవన్, జెన్యునే పవన్ కళ్యాణ్. నాకేం డౌట్ అటు ఇటు ఉంటాడు ఒక్కోసారి. కానీ ఇంకా తనుజ జెన్యునే, సుమన్ శెట్టి జెన్యునే, ఇమానుయల్ ఏమో నాకు అటు ఇటు ఉంటాడు. సో ఒకటే అండి, కప్పు కొట్టాలి అంటే తనుజ కొట్టాలి లేదా సుమన్ శెట్టి కొట్టాలి. పాపం ఆ హౌస్లో ఎవరైనా అమాయకులు ఉన్నారంటే వాళ్ళిద్దరే పాపం. ఆ లోకంలో బతకలేకపోతున్నారు అంత అమాయకులు వాళ్ళిద్దరు పాపం. ఈయన తనుజ, సుమన్ శెట్టి. అది యాక్టింగ్ కాదమ్మా తల్లి, యాక్టింగే కదా. తనుజ చేసేది యాక్టింగ్ కాదు, ఆడవాళ్ళందరూ చేస్తున్నారు. ఇమానుయల్ చేసేది కూడా యాక్టింగ్. అప్పుడప్పుడు కొంచెం బయటకు వస్తూ ఉంటాడు ఆయన, కామెడీ పక్కన పెడితే. ఆ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా జెన్యున్గా ఉన్నారు అంటే అది తనుజానే. తనుజ నాకేం డబ్బులు ఇవ్వలేదు, ఎపిసోడ్ చూసి చెప్తున్నాం అయ్యా, నువ్వు వచ్చినా ఎప్పుడు వచ్చినా తనుజ భజన చేస్తావు ఏంట్రా అంటే మరి తనుజనే గేమ్ ఆడుతుందాడా. శ్రీజ మేలు, తనుజ వేస్ట్ అంటున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తాం? ఏమన్నారు? దమ్ము శ్రీజ మేలు, తనుజ వేస్ట్ అన్నారా? అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజ అంటున్నారు. మరి అన్ఫేర్ ఎలిమినేషనా? ఆమె ఫెయిర్ ఎలిమినేషనే. తనుజ గ్రేటు, సారీ దమ్ము శ్రీజ గ్రేటు, తనుజ వేస్ట్ అన్నాడు. నాకు తెలిసి వాడు చూడలేదేమో బిగ్ బాస్, లేదా నువ్వే చెప్తావు మీ మీడియాలో ఎవరో పొలబెట్టడానికి అట్లా అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే తనుజ గ్రేటు, దమ్ము శ్రీజ అసలు ఎందుకు తీసుకొచ్చారు వేస్ట్. అసలు ఈరోజు చూసారుగా, మళ్ళీ బర్నీ గారి ఉండాలి, తనుజ వెళ్ళిపోవాలి, సారీ దమ్ము శ్రీజ వెళ్ళిపోవాలి. పిరమిడ్ గేమ్లో ఎవరు కరెక్ట్ అంటారు, ఎవరు గెలిచారు? ఒక మాట చెప్పండి. నేను చూశాను, ఒక టాస్క్ పెట్టారు, 7 లైన్గా పెడితే వాళ్ళు గెలుస్తారని చెప్తారు. సుమన్ శెట్టి వచ్చి మొత్తుకుంటున్నాడు, ఒరే నాయనా ఇది ఒకటనా లోపల ఉంది, అవన్నీ బయట ఉన్నాయి అంటాడు. ఆడొస్తాడు పవన్ కళ్యాణ్, వాళ్ళు 5 పెట్టారు అంటున్నాడు. ఒక ఇల్లు కట్టేటప్పుడు కింద మనం ఏదైతే కాండో వేస్తాం చూడు, బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. మిడిల్లో వేస్తేనే కదా పైన బిల్డింగ్ నిలబడుతుంది. సైడ్కి వేసేసి ఇల్లు నిలబడమంటే నిలబడుతుందా? కూలిపోతుంది కదా. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. ఆ సైడ్లో నిలబెట్టేశాడు 5, సపోర్ట్ లేకపోతే కింద పడిపోతుంది కదా. సుమన్ శెట్టి అంత మొత్తుకొని చెప్తున్నా కూడా లాస్ట్కి ఆమె వచ్చింది దువాడ మాత్రం నేనే పెద్ద లేడీ టైగర్ అన్నట్టు వచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. లేదు వీళ్ళే గెలిచారు అని చెప్పేసి దమ్ము శ్రీజ అనేసి. బర్నీ గారు పాపం నిన్నైతే మరీ ఘోరం అండి. ఎంత ఫిజికల్ టాస్క్ ఆడాడు ఆయన పాపం. ఏ బంధాలైతే ఆయన బయటికి తీసుకెళ్ళిందో ఆ బంధాలే నిలబెట్టారు. సో నాన్న అన్న కూడా ఆ నాన్నని కూతురు ఇద్దరు కలిసి నిలబెట్టారు. నాకు తెలిసి కప్పుడు చేతిలో పెట్టి పంపిస్తారేమో. సో అట్లా నిజం కొంచెం అయితే ఏమో అయింది. డిమాండ్ పవన్తో పాపం స్విమ్మింగ్ పూల్ చచ్చిపోయి ఆయన మనిషి బర్నీ. ఆ ఏజ్లో కొంచెం చూసుకోండి సార్, 50 దాటినట్టుంది మీకు. ఈ ఏజ్లో మనం ఫిజికల్ టాస్క్ ఆడామనుకోండి ఇంకే టాస్క్ ఆడలేము మనం బయటకు వచ్చాక, సరేనా? సో ఫైనల్గా చెప్పేది ఒకటే అన్న, మన తనుజ గెలవాలి. మీరు కూడా సపోర్ట్ చేయండి. తనుజ నాకేం డబ్బులు ఇవ్వలే, సరేనా? తనుజ మంచితనానికి ఎందుకు తనుజ గెలవాలి అంటే పాయింట్లని కరెక్ట్గా మాట్లాడుతుంది. నిన్న కూడా సంజన విషయంలో మీరు చూశారు కదా, సంజన ఏం చెప్పింది,
వచ్చి అమ్మ అందరికీ సరిపోదు అన్నం అని చెప్పింది. దానికి ఆమె అయితే తినేకోడే చేస్తారని చెప్పేసి ఆమె కలక. అలా కంటెంట్ కోసం పోరాడే వాళ్ళకన్నా జెన్యున్గా ఉన్న వాళ్ళకి మనం ఓట్లు వేయచ్చు కదా, అదొకటే బాధ. రామురాథోడ్ ఎందుకు తక్కువ చూపు చూస్తున్నా మరి? ఎవరు రామురాథోడ్ దానికి ఆయన సరే దానికి ఏమన్నాడు? సరే రామురాథోడ్ ఏం చెప్పాడు నాగార్జున గారి ముందర? ఏం చెప్పాడు? అవును నేను కొంచెం మంచితనం కాదు, అవును సార్ నేను అప్పుడప్పుడు పోయి పుల్ల పెడతా ఉంటాను మధ్యలో, ఆమె మాట్లాడడం తప్పు లేదు, నేనే మధ్యలో దూరుతా ఉంటానని చెప్పాడు. మంచితనం కాదు, ఆయన ఒప్పుకున్నాడు. మరి నువ్వు ఏదేదో డిస్కషన్లో పోతుంటే ఈయన వచ్చి బ్రో నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి నీకు ఎట్లా ఉంటుంది? ఇంతసేపు 5 నిమిషాలు మాట్లాడి నువ్వు మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి చెప్పు అంటే ఎట్లుంటుందో అట్లుంటుంది రామురాథోడ్ కథ. ఫుడ్ దగ్గర కూడా తనుజ పని రామురాథోడ్ చేస్తే కానీ తనుజ వచ్చి తిట్టింది రామురాథోడ్ తినేటప్పుడు. అక్కడ 24 గంటల సేపు ఉంటుంది బ్రో, మనకు చూపించేది మహా అంటే 40 నిమిషాలు చూపిస్తారు. వాళ్ళు ఏం జరిగింది అక్కడ అనేది మనకు తెలియదు. సో డీటెయిల్గా పోవాలి అంటే లైవ్ మొత్తం 24 అవర్స్ కూర్చొని చూసినా కూడా మనకు అర్థం కాదు. అందులో కూడా ట్రిమ్ చేసే చూపిస్తారు. మాకు చూపించిన దాంట్లో మేము రోజు చూసే దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా పనికొచ్చే వాళ్ళు ఉన్నారు టాప్ 5లో అంటే వీళ్ళే. తనుజ టైటిల్ ఎత్తాలి, సుమన్ శెట్టి 25 లక్షలు తీసుకోవాలి, ఇమానుల్ ఏదో కష్టపడి కామెడీ చేశారు కదా పాపం ఆయనకు 10 లక్షలు ఇచ్చేయండి సరేనా, మిగతా అందరూ వేస్టే. ఆ సంజన పాపం ఏదో గుడ్డు దొంగతనం అది చేసింది కదా, వీళ్ళిద్దరూ అందరూ వీళ్ళు ముగ్గురు ఒక 5 లక్షలు లేదంటే 1 లక్ష ఓ 3 లక్షలు పనిచేశారు అనుకోండి, ఆమె కూడా బిడ్డను వదిలేసి వచ్చింది కదా పాపం. సో ఆమెకు ఒక 3 లక్షలు పంచుకుంటే బాగుంటుంది. గేమ్ ఫస్ట్ గౌరవ్ని ఇంకా నిఖిల్ని ఆడమని అడిగారు, కానీ దివ్య నేను ఆడతా అని చెప్పి ముందుకు వచ్చి గెలిపించింది. బాగుంది. అసలు ఫస్ట్ ఓడిపోయింది అనుకున్నాను. నిన్న గౌరవ్ విషయంలో దివ్య విషయంలో కూడా గౌరవ్ మీద అట్లా అరుస్తుంది ఏందామె దివ్య నిఖిత సెలబ్రిటీ అనుకుంటుందా? కామన్ మ్యాన్ అమ్మ నువ్వు, నేను ఇంతలా ఉన్నావు, నువ్వు నేను భరించడమే కష్టం పాపం, అప్పటికి భరిస్తుందా బిగ్ బాస్? మాటలు మంచిగా ఉండాలి కదా. నేను ఇలా మాట్లాడుతున్నా అంటే అది నీ బిహేవియరే. తనుజ గురించి ఇట్లా మాట్లాడలేను కదా నేను. అక్కడ వాడు గౌరవ్ గారు తెలుగు రాక పాపం ఏదో ఇంగ్లీష్లో మేనేజ్ చేసి ఏదో అడిగాడు నిన్ను, దానికై స్టూపిడ్ గోదేర్ అంటే ఎట్లా అమ్మా? తప్పు కదా పాపం. ఆయన జెన్యున్గానే ఉన్నాడు. అట్లా ఆడితే నువ్వే వెళ్ళిపోతావు. ఆ గుండంకులు అట్టే వెళ్ళిపోయాడు. ఆమె ఎవరు జానీ మాస్టర్ ఆమె కూడా అట్ట వెళ్ళిపోయింది. ఇప్పుడు దమ్ము సీజ కూడా శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోయింది. అట్లా ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దయచేసి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం సాధించాలనేది దివ్యా నిఖిత గారు మీకు ఇంకా టైం ఉంది, ఈ వారంలో వెళ్ళిపోతారేమో, గేమ్ మార్చుకొని ఆడండి. ఒకటే మాట, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ తనుజ అంతే. ఇమానుల్ సుమన్ శెట్టికి ఇచ్చినా పర్లేదు, ఇమానుల్కి మాత్రం ఇవ్వకండి దయచేసి. ఏదో కామెడీ చేసేసాడు కదా అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నారు పాపం. సుమన్ శెట్టి నిన్న 2.0 చూపించాడు. ఇంత పొట్టిగా ఉన్నా కూడా ఏం అరిశాడే ఆయన, బిగ్ బాస్లోనే అరిశాడు. సో తనుజ టైటిల్ విన్నావాలన్నా రైతు బిడ్డకి ఇచ్చినట్టు ఈసారి మళ్ళీ ఇమానుల్కి ఇచ్చేపోతారు. సో దయచేసి ఈసారి కన్నా జెన్యున్గా లాస్ట్ టైం శివాజీకి వస్తుంది అనుకున్నాను, బట్ రైతు బిడ్డ తీసుకెళ్ళిపోయాడు. అమర్దీప్కి ఇచ్చిన బాధ ఉన్నాను. లాస్ట్ టైం ఒక మిస్టేక్ అయింది. ఈసారైనా తనుజాకి ఇచ్చి బిగ్ బాస్ జెన్యున్ అని మీరు ప్రూవ్ చేసుకోండి.